ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 8వ వచనం, వారి దివిటీలు ఆరిపోవచ్చున్నవి అని బైబిల్ ఉంది. ఆ బుద్ధి లేని కన్యకలు చెప్తున్నారు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవని. ఎందుకు దివిటీలు ఆరిపోవచ్చున్నాయి? దానికి కారణం ఏంటి? బుద్ధి గల కన్యకుల దివిటీలు ఎందుకు ఆరిపోలేదు? ఈ బుద్ధి లేని కన్యకల దివిటీలు ఎందుకు ఆరిపోతున్నాయి? సామెతల గ్రంథములు 13వ అధ్యాయంలో చూసుకుంటే, భక్తిహీనుల దీపము ఆరిపోవునని ఉంది. అంటే దీపము, దివిటి ఇవన్నీ కూడా వెలుగు, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తే ఉన్నాయి. సో ఈ దీపము ఆరిపోతుంది, దివిటీలు ఆరిపోతున్నాయంటే వాళ్ళలో భక్తి లేదు. ఏంట భక్తి? భక్తి అంటే యాకోబు పత్రికలో మంచి మాట ఉంటుంది, నేను చదువుతాను, వినండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇది నిజమైన భక్తి. ఈ భక్తి ఏదైతే బైబిల్ సెలవిస్తుందో, ఆ భక్తి లేని కారణముగా ఆత్మీయంగా మన దీపాలు, మన దివిటీలు ఆరిపోతున్నాయి. అంటే బుద్ధిగల కన్యకుల జీవితంలో బయటకు కనిపించాలనే వేషధారణ జీవితం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ భక్తి వాక్యానుసారంగా ఉంది. దిక్కులేని వాళ్ళు, విధవరాండ్రను ఆదుకునేదిగా, భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ భక్తిని వాళ్ళు కాపాడుకునే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ దివిటీలు ఆరిపోలేదు. కానీ బుద్ధి లేని కన్యకుల దివిటీలు ఆరిపోతున్నాయంటే వాళ్ళ భక్తి సరైన విధంగా లేదు. అంటే ఈ లోకంలో బ్రతికున్నప్పుడు దిక్కులేని వాళ్ళని ఆదుకోవడం, విధవరాండ్రను ఆదుకోవడం, వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకములో ఉన్న ప్రతి దేవునికి ఆయాసకరమైన ప్రతి కార్యము, సాతానుకు సంబంధించిన ప్రతి కార్యము, అంటే ప్రతి పాపము కూడా ఈ ఇహలోకములో ఉన్న మాలిన్యము అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ మాలిన్యం మన జీవితాలకు అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటే మన దివిటీలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి. కాబట్టి మరి మీ దివిటీలు ఆరిపోతున్నాయేమో. ఒకవేళ ఆరిపోతున్న పరిస్థితి ఉంటే సరైన భక్తి లేదు అని అర్థం. మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అదేంటిది? నేను ఆదివారం చూస్తే మందిరానికి పరుగులు తీస్తానే, సేవా పరిచర్యలు, వాక్య పరిచర్యలు, 24 గంటలు వాయిద్యాలు వాయించడం, పాటల ప్రాక్టీసులు, సండే స్కూళ్ళు, సువార్తలు, రకరకాల మీటింగులు, భోజనాలు, అద్భుతంగా మా సంఘం ఉంది, అద్భుతంగా మా పరిచర్య నడుస్తుంది, మేము ఎప్పుడు దేవుని మందిరంలోనే ఉంటాం, దేవుని ఇంటిలోనే ఉంటాం అని అనుకుంటున్నామేమో. బుద్ధిగల కన్యకులు దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళారు, బుద్ధి లేని కన్యకులు కూడా దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. కానీ బుద్ధిగల కన్యకుల దివిటీలు వెలుగుచున్నాయి, బుద్ధి లేని కన్యకుల దివిటీలు ఆరిపోవచ్చున్నాయి. ఇద్దరు ఎదుర్కోవడానికి ఎవరిని ఎదుర్కొంటున్నారు? ఒకరు సాతాన్ని, ఒకరు దేవుని ఎదుర్కోవడానికి వెళ్తున్నారా? లేదు, ఇద్దరు ఒకే పెండ్లి కుమారుడిని, ఒకే దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. కాబట్టి నీవు ఆశ్రయిస్తున్న దేవుణ్ణి, నీవు చేస్తున్న సేవా పరిచర్య ఏ దేవుని నిమిత్తం సేవా పరిచర్య చేస్తున్నావో అనేది ముఖ్యం కాదు. నీ దివిటి వెలుగుతుందా, ఆరిపోతుందా అనేది ముఖ్యం. నువ్వు గొప్ప సేవ చేయొచ్చు, గొప్ప వాక్యాలు బోధించవచ్చు, గొప్పగా పరిచర్య చేయొచ్చు. ఆదివారం 10 గంటలకి మందిరం అంటే నువ్వు 9:30కే ఉండొచ్చు. ప్రపంచం నాశనం అయిపోతుందన్నా సరే మందిరం కూడికలకే నువ్వు పరుగెత్తు ఉండొచ్చు. నువ్వు గొప్ప కార్యాలు చేస్తూ ఉండొచ్చు. కాకపోతే దివిటి ఆరిపోచుందా, వెలుగుతున్నదా అనేది పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీ యొక్క సేవా కార్యక్రమాల మీద, నీవు బయటికి కనిపించాలని చేస్తున్న సేవా పరిచర్య, బయటికి కనిపించాలనే ఆతృతలో విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం మీద నీ దివిటి ఆధారపడలేదు. వెలుగుతుందా లేదా అనేది ఆధారపడలేదు. బుద్ధి గల కన్యకులు తమ దివిటీలను బయటికి కనిపించాలనే వేషధారణ వాళ్ళ లేదు. దేవుడికి కనిపించాలని, దేవుని దృష్టిలో ఉండాలని, దేవుడిని మెప్పు పొందాలని వాళ్ళు యథార్థమైన జీవితం జీవిస్తూ, ఈ లోకములో ఉన్న భక్తిని వాళ్ళు ఆశ్రయిస్తూ తమ దివిటీలను వెలిగించుకున్నారు. తమ దివిటీలు ఆరిపోకుండా తమ భక్తిని కాపాడుకున్నారు. వేషధారులుగా ఉంటూ బుద్ధి లేని కన్యకులు మాత్రం ఇతరులకు కనిపించాలి, ఇతరుల దృష్టిలో పడాలనే ఒక ఆలోచనతో భక్తి లేని జీవితాన్ని వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు కొనసాగించారు. మరి నీ దివిటి వెలుగుతుందా, ఆరిపోతుందా? యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.